విద్యార్థులకు ఒక్క నిమిషం నిబంధన చెమటలు పట్టిస్తుంది. ఒక్క నిమిషం నిబంధన ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటున్నారు అధికారులు. హైదరాబాద్లో ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ 1 మినిట్ నిబంధనపై అధికారులు ఏమంటున్నారు? విద్యార్థుల్లో టెన్షన్ ఎలా ఉంది? సో రాజేశ్వరి, గుడ్ మార్నింగ్. నిన్న నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. సో నిన్న మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షకు హాజరవగా ఈ రోజు రెండో సంవత్సరం సంబంధించి విద్యార్థులంతా కూడా ఇప్పుడిప్పుడే పరీక్షా కేంద్రాల దగ్గర చేరుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న కూడా 1 నిమిషం నిబంధన కఠినంగా అమలు చేశారని చెప్పుకోవచ్చు. అధికారులు మాత్రం 8 గంటలకి ఎగ్జామ్ సెంటర్ చేరుకోవాలని చెప్పగా విద్యార్థులందరూ కూడా 8 గంటలకి చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 8 గంటల నుంచే విద్యార్థులందరినీ లోపల పంపిస్తామని చెప్పగా కూడా ఇంకా 8:30, 8:25 అవుతున్నా కూడా దాదాపుగా ఎగ్జామ్ ఇప్పుడు మాత్రమే ఇంకా లోపలికి పంపిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 7 o'clock ఇక్కడ విద్యార్థులంతా కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే 8 o'clock గేట్స్ ఓపెన్ చేస్తారని చూడగా 8:30కి మాత్రం 8:25 పరిసర ప్రాంతాల్లో గేట్ ఓపెన్ చేశారు. 8:45 కల్లా అందరూ లోపలికి వెళ్లాలని చెప్పేసి కఠినంగా చెప్పారు. దాదాపుగా 15 నిమిషాలు, చివరి 15 నిమిషాలు ఏదైతే ఉందో అది ఆ 15 నిమిషాల్లోనే వెళ్ళిపోయి ఇప్పటికి క్యూఆర్ షీట్స్ కానివ్వండి, ఆన్సర్ బుక్స్ కానివ్వండి అన్ని కూడా చూసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ వేసుకోవాలి. 9 గంటల తర్వాత ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా లోపలికి ఎలో చేయమని చెప్పేసి అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి కూడా ఇంటర్మీడియట్ బోర్డు చెప్పడం జరిగింది. దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం నిన్న చూసుకున్నట్లయితే 4,23,000 మంది కాక దాదాపు ఇప్పుడు ఇంటర్మీడియట్ సంబంధించి రెండో సంవత్సరానికి సంబంధించి దాదాపుగా 4,90,163 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ చేస్తూ ఉన్నారు. నిన్న చూసుకున్నట్లయితే అటు అధికారుల సమన్వయ లోపం కానివ్వండి, లేదంటే కొంతవరకు విద్యార్థుల అవగాహన లోపం కానివ్వండి, దాదాపుగా 23% అంటే దాదాపు 23,231 మంది పరీక్షకు హాజరు కాలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే నిన్న కూడా సేమ్ లేట్ అవ్వటము, ఈ ఆర్టీసీ బస్సుల సమన్వయ లోపం కానివ్వండి, కొంతమంది విద్యార్థులు రానివ్వడం తోటి ఇప్పుడు అబిడ్స్ లో ఉన్న స్టెయిన్లీ కాలేజ్ వద్ద దాదాపుగా చూసుకున్నట్లయితే ఇక్కడ 3 సెంటర్లు ఉన్నాయి. సుజాత కాలేజ్ అండి, స్టెయిన్లీ కాలేజ్, అలియా కాలేజ్ 3 సెంటర్లలో కూడా దగ్గరగా ఉండటంతో పోలీస్ బందోబస్తు చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఉన్న పోలీసులు కూడా అన్ని కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అని చెప్పేసి కూడా మనకి బోర్డ్స్ పట్టుకుని ఇంటర్ స్టూడెంట్స్ కి వీళ్ళు వెల్కమ్ చెప్తూ ఉన్నారు. సో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు 100 మీటర్స్ దూరంలోనే 144 సెక్షన్ ఉంది కాబట్టి మొత్తాన్ని ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ చివరి నిమిషంలో వచ్చే స్టూడెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళని టైం కి లోపలికి పంపించేందుకు కూడా పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనతో పాటు కొంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళందరినీ చెప్పండి సార్, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్న చాలా మంది కూడా చివరి నిమిషంలో హైదరాబాద్ లో కొన్ని సంఘటనలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది చివరి నిమిషంలో రావడం వల్ల అలో చేయలేదు. సో ఇప్పుడు ట్రాఫిక్ ని ఎలా క్లియర్ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి సార్? ఇప్పుడు మా టైగర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా చాలా క్లియర్ గానే పెడుతున్నాం, కానీ వాళ్ళు లేట్ రావడంతో అక్కడ ఈ ఎగ్జామ్ సెంటర్ కి సరైన టైంలో అందుకోలేకపోతున్నారు. వచ్చిన వాళ్ళు అయితే మాత్రం వెయిటింగ్ లో ఉండి సరైన టైంకి వెళ్తానున్నారండి. ఓకే, సో మీరేంటి ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ అని కూడా స్టూడెంట్స్ పట్టుకున్నారు. స్టూడెంట్స్ కి ఆల్ ద బెస్ట్ చెప్తే అదే ఇంప్రెషన్ ఉంటుంది అన్నట్టు, యాక్టివ్ గా ఎగ్జామ్ రాస్తారని అదొక ఇంప్రెషన్ కోసం మేము వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేద్దాం, ఎక్కువ శాతం ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని మా ఉద్దేశంతో మా ఎంకరేజ్మెంట్ మేము చేస్తున్నామండి. మొత్తంగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ కూడా పిల్లలందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. అలాగే నిన్న చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఉదయం 8 గంటల వల్ల చేరుకోవాల్సిన పోలీసులు రాలేదు. ఈ రోజు మాత్రం ఉదయం నుంచి ఇక్కడ అవైలబుల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్టీసీ కూడా నిన్న సరైన బస్సులు లేవని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ రావడంతో ఈ రోజు కాలేజ్ యాజమాన్యాలే సొంతంగా బస్సులు ఏర్పాటు చేసుకుని పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న అలాగే ఇంకొకటి స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ మాస్ కాపీయింగ్ చేసిన విద్యార్థులకి కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. షూ కానివ్వండి, షూ వేసుకోవద్దు, దాదాపుగా ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకొని రావద్దు అని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. అలాగే మాస్ కాపీయింగ్ కొడితే కంపల్సరీ కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే మొదటి సంవత్సరం పరీక్షల్లో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదు అవ్వలేదు, కానీ 4 కేసులు మాత్రం నమోదయ్యాయి. నాగర్ కర్నూలులో 1, వికారాబాద్ లో 2, వరంగల్ లో 1 కేసు మాస్ కాపీయింగ్ కొట్టగా వాళ్ళని డిబార్ చేయడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్ నుంచి. సో దాదాపుగా ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని చెప్పుకోవచ్చు. అటు అధికారుల సమన్వయం మొత్తం కూడా కనిపిస్తా ఉంది. అంటే మనకి ఎక్కడెక్కడి నుంచో చివరి నిమిషాల్లో వచ్చేసేసి బుక్ అవ్వకుండా, అంటే లోపలికి ఎలో చేయకుండా ఉండాలని చెప్పేసి ఉదయం నుంచి కూడా ఇక్కడికి స్టూడెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది. మనతో పాటు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎన్ని గంటలకు చేరుకున్నారో అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీ స్టూడెంట్స్? నార్సింగ్ సార్. నార్సింగ్. ఎన్ని గంటలకు బయలుదేరి ఇక్కడ రావడానికి? 7కి బయలుదేరినాం. 1 అవర్ బిఫోర్ ఉండాలన్నట్లు వచ్చాము.
ఎందుకంటే ముందు వస్తే కొద్దిగా బాగుంటుంది కదా, ఎంతకైనా మంచిది. టెన్షన్ లేకుండా రాస్తారన్న ఉద్దేశంతో 1 hour బిఫోర్ రావాలి. అందరు స్టూడెంట్స్ కూడా ఆ విధంగా వస్తే టెన్షన్ లేకుంటుంది, అదే విధంగా ఉంటే బాగుంటుంది. ఈ 1 నిమిషం నిబంధన మీద మీ అభిప్రాయం ఏంటి? 1 నిమిషం యాక్చువల్గా నిబంధన ఉంటేనే టైం మెయింటెనెన్స్ అవుతుంది సార్. ఒకటి రూల్ అనేది పెడితేనే టైం మెయింటెనెన్స్ చేసి వాళ్ళకు కూడా భయం ఉంటుంది, పిల్లలకు భయం ఉంటుంది, పేరెంట్స్కి భయం ఉంటుంది, అందరు కలిసికట్టుగా చేసుకోవాలి. ఒకటి టైం పంక్చువాలిటీ అనేది ఇంపార్టెంట్, టైం అనేది పెట్టడం మంచిది. ఎంతకైనా మంచిది ముందు వస్తేనే బాగా కదా. మొత్తంగా చూసుకున్నట్లయితే 1 నిమిషం నిబంధన మాత్రం కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు చెప్పుకోవచ్చు. నిన్న కొన్ని సంఘటనలు జరిగాయి. దాదాపు 10-15 మంది దాకా విద్యార్థులు 1 నిమిషం నిబంధన వల్ల అటెండ్ అవ్వలేకపోయారు. కానీ నిన్న జరిగిన సంఘటనల వల్ల ఈ రోజు మాత్రం 2వ సంవత్సర పరీక్షకి దాదాపు అందరూ కూడా గంట ముందుగానే వచ్చి ఇక్కడికి చేరుకున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రశాంతంగా జరుగుతున్న వాతావరణం మనకు కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ జహాంగీర్తో ప్రవీణ్.